రండి పాల తాలికలు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక కడాయిలో 1.5 నీళ్లు తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసి బాగా ఉడికిన తరువాత 1 కప్పు బియ్యపిండి వేసి దాన్ని చక్కగా ఉడికించుకోవాలి. ఒక కుక్కర్లో సగ్గుబియ్యం వేసి సగ్గుబియ్యం కూడా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం 1/2 కప్పు అయితే సరిపోతుందండి. అలాగే ఒక కడాయి పెట్టి బాగా ఫ్యాట్ ఉన్న మిల్క్ని తీసుకొని మరిగించుకోవాలి. మనం ఉడికించుకున్న బియ్యపిండిని తీసుకొని చక్కగా జంతికల్లాగా ఒత్తుకోవాలి. తాలికలు అనేవి చేసుకోవాలి. మీరు సన్నగా చేసుకుంటే కనుక పాలల్లో వేస్తే అవి ఉడికి కొంచెం పెద్దగా అవుతాయి. అందుకని సన్నగా పొడుగ్గా తయారు చేసుకోండి. బియ్యపిండి మనం చేసినప్పుడు ఉడకడం అనేది బాగా ఉడికించాలండి. లేదంటే ఈ పాల తాలికలు పాలలో వేసింగానే చితికిపోతాయి. ఇదొక టిప్ గుర్తుపెట్టుకోవాలి. పాలల్లో 1.5 కప్పు నీళ్ళల్లో మనం బియ్యపిండి ఉడికించాం కదా, ఆ ఉడికించడం సరిగ్గా ఉడికిస్తే మీకు పాల తాలికలు అనేవి విరగకుండా వస్తాయి. ఇలా మనం అన్ని పాల తాలికలు తయారు చేసుకున్న తర్వాత కడాయిలో ఉన్న పాలు మరిగినప్పుడు ఇవి ఒక్కొక్కటిగా తాలికలు పాలల్లో వేసేయాలి. వేసాక స్పూన్తో కదపకూడదండి, కలిపితే చితికిపోతాయి. ఈ పాల తాలికలు ఉడికాయని మనకు ఎలా తెలుస్తుందంటే ఒక్కొక్కటిగా మనం వేసిన పాల తాలికలన్నీ పైకి తేలుతాయి. తేలితే అప్పుడు ఉడికినట్టు లెక్క. అప్పుడు మీరు స్పూన్తో కానీ ఏదైనా స్పూన్తో మనం కదిపినప్పుడు అది పైకి తేలుతున్నట్టు కనిపిస్తాయి. చూసారా, ఇక్కడ మనం చూపిస్తున్నట్టు పాల తాలికలు అనేవి పైకి తేలుతూ ఉంటాయి. ఈ టైంలో ఉడికించిన సగ్గుబియ్యంని పాలల్లో వేసుకోవాలి. వేసుకొని ఇలాగ నెమ్మదిగా కలపాలి. ఎక్కువగా కలపకండి, కలిపితే చితికిపోతాయి. చాలా నెమ్మదిగా స్మూత్గా కలిపితే చూసారు కదండి పాల తాలికలన్నీ పైకి వచ్చాయి. ఇదొక టిప్పు. పైకి వచ్చాయి అంటే అది చక్కగా ఉడికినట్టు లెక్క. తర్వాత నెయ్యిలో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేయించి అవి పాలల్లో వేసుకోవాలి. ఇక్కడ నేను పౌడర్గా చేసిన డ్రై ఫ్రూట్స్ వేశానండి. తర్వాత పాలు చిక్కపడడం కోసం 2 స్పూన్లు బియ్యపిండిని నీళ్ళల్లో కలుపుకొని అది కూడా పాలల్లో వేసి మరిగించాను. ఇలా మరిగితే కొంచెం చిక్కపడిన తర్వాత ఎక్కువగా చిక్కపడకూడదండి, ఎందుకంటే చల్లారిన తర్వాత అది మరీ గట్టిగా అయిపోతుంది. కొద్దిగా పల్చగానే ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఇంత పల్చగా ఉన్నప్పుడే మనం తీసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, సగ్గుబియ్యము, డ్రై ఫ్రూట్స్, పాల తాలికలు అనేవి బియ్యపిండితో మనం చేసిన తాలికలు కూడా చక్కగా విరగకుండా బాగా వచ్చాయి. చూసారు కదా, ఇవి చాలా డెలికేటివ్గా ఉంటాయి, చక్కగా విరగకుండా వచ్చాయి, బాగా వచ్చాయి కదండి. ఇట్లాగా మనం తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి 1 కప్పు బియ్యపిండికి 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. ఇదే ఎగ్జాక్ట్ మెజర్మెంటు. 1 కప్పు బియ్యపిండి తీసుకున్నారు అంటే అదే కప్పుతో మనం బెల్లం తీసుకోవాలి. కానీ ఇది ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే బెల్లం వేయాలి, లేదంటే పాలు విరిగిపోతాయండి. అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం వేసుకొని అప్పుడే కలపకండి, అలా మూత పెట్టేసి ఉంచండి. మూత పెట్టి ఉంచడం వల్ల లోపల అది బెల్లం అనేది వేడికి కరుగుతుంది. తర్వాత నెమ్మదిగా కలయి తిప్పుకుంటే మీకు పాల తాలికలు రెడీ అవుతాయి. ఇక్కడ మీరు పాటించాల్సినవి 3 ఇంపార్టెంట్ టిప్స్. 1, బియ్యపిండిని చక్కగా ఉడికించుకోవడం. 2, పాలల్లో తాలికలు వేసినప్పుడు కదపకుండా ఉండి పైకి తేలే వరకు, తాలికలు తేలే వరకు అలాగే ఉడికించుకోవడం. 3, సగ్గుబియ్యాన్ని ఉడికిన తర్వాతనే పాలల్లో వేయాలండి. ఎందుకంటే సగ్గుబియ్యము, బియ్యపిండి తాలికలు రెండింటికి యొక్క కుకింగ్ టైం అనేది తేడా ఉంటుంది కాబట్టి ఉడికిచ్చిన సగ్గుబియ్యం అయితే మంచిగా ఉంటుంది. నేను చెప్పిన ఈ 3 టిప్స్ పాటిస్తే కనుక మీకు పాల తాలికలు పర్ఫెక్ట్గా వస్తాయండి. చూశారు కదా, పాల తాలికలు విరగకుండా చక్కగా తాలికల్లాగా వచ్చాయి. ఇది ఇంట్లో మీరు కూడా చేసుకుని తినండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను.
ఇందులో మనం తీసుకునే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే చాలా చక్కగా వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ పొడి చేసుకోవడం వల్ల దానికి టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది.